అంతకుముందు ఎపిసోడ్లో ఒరింగ పక్షిగా మారిన తర్వాత ఇంట్లో తల్లిదండ్రులు ధైర్యం చెప్పారు. ఒరింగ చాలా బాధపడుతుంది. నెక్స్ట్ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఆ రోజు సాయంత్రం ఒరింగకు బాగా ఇష్టమైనటువంటి బామ్మ ఊరు నుంచి వచ్చింది. వస్తూ చాలా పిండి వంటలు తీసుకుని వచ్చింది. ఇంటి తలుపు తీయగానే అందరూ బాధలో ఉండడం బామ్మ చూసింది. ఒరింగ బామ్మని చూసి ఏడ్చింది. బామ్మ ఒక్కసారిగా కంగారు పడి, ఏమిటి అవతారం, ఏమైంది ఒరింగాకు, అయ్యో ఇదేమిటి రెక్కలు, ఏమైనా ఆటలాడుతున్నావా అని అంది. లేదు బామ్మ అని చెప్పి జరిగిందంతా చెప్పింది. తర్వాత బామ్మ ధైర్యం చెప్పడం మొదలుపెట్టింది. ఒరింగా నువ్వేం బాధపడకు, మనం తప్పు చేశామనిపిస్తుంది. నువ్వు ప్రకృతితో ఆడుకున్నావు. ప్రకృతిని మనం స్వేచ్ఛగా వదలాలి. ఎవరి స్వేచ్ఛ మీద వారికే హక్కు ఉంటుంది. ఎవరి స్వేచ్ఛను కూడా మనం హరించకూడదు. ఈ స్వేచ్ఛగా ఎగిరే ఈ పక్షుల్ని తీసుకొచ్చి ఇలా బంధించడం అనేది తప్పుగా అనిపిస్తుంది. కాబట్టి ఈ తప్పుని నువ్వు సరిదిద్దుకోవాల్సిన సమయం వచ్చింది. కర్మ ఎవరిని వదలదు అంటారు కదా. కర్మ అంటే ఏమి కాదు, మనం చేసిన తప్పులు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఆ తప్పుల్ని మనం సరిదిద్దుకుంటే ఖచ్చితంగా దాని పరిష్కారం ఆ భగవంతుడు ఇస్తాడు. సో ఒక్కసారి ఆలోచించి స్వేచ్ఛగా వదిలేస్తే చాలా బాగుంటుందని నాకు అనిపిస్తుంది. సో వెళ్ళి తలుపు తీసి అనగానే ఒరింగ అలాగ వెళ్లి ఆ పింజరం తలుపు తెరిచింది. పక్షులన్నీ ఉత్సాహంతో ఒక్కసారిగా బయటకు వచ్చేసాయి. హాయిగా స్వేచ్ఛగా ఎగురుకుంటూ వెళ్లిపోవడం బామ్మ ఒరింగ చూస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత ఏం జరిగింది, ఒరింగాకు పరిష్కారం దొరికిందా, వచ్చే ఎపిసోడ్ లో మళ్ళీ కంటిన్యూ చేద్దాం.